హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉలవచారుని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు కొన్ని ప్రిపరేషన్స్ని చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 100 గ్రాములు. 100 గ్రాముల ఉలవల్ని తీసుకుని వాటిని బాగా శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో 10 విజిల్స్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వడపోసుకొని ఉలవల్ని కూడా ఒక పక్కన పెట్టండి. నిమ్మకాయ సైజు చింతపండుని గ్లాసు వాటర్లో నానబెట్టాలి. పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిర్చి 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3/4 టీ స్పూన్, 2 మీడియం సైజ్ టొమాటోలు పేస్ట్ చేసుకోవాలి. బెల్లం చిన్న ముక్క. ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనం ఉలవల్ని ఉడికించిన నీటిని ఒక పాత్రలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులోనే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పేస్ట్ చేసుకున్న టొమాటోని వేసుకోవాలి. నానబెట్టిన చింతపండుని ఈ విధంగా చేతితో బాగా మెదుపుకుంటూ పులుసు తీసుకొని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకోండి. అందులోని చిన్న బెల్లం ముక్క, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోండి. కొద్దిగా తాజా కొత్తిమీర, కరివేపాకుని కూడా వేసుకోండి. ఒక పక్క చారు అలా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఉలవల్ని 2-3 టేబుల్ స్పూన్స్ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఒకసారి ఇలా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మరుగుతున్న చారులో యాడ్ చేసుకోండి. ఉలవల పేస్ట్ చారులో బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద చారుని బాగా మరగబెట్టాలి. చివరిలో కొద్దిగా తరిగిన కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 3 మిరపకాయలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1.5 టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత గిన్నెలోకి వేసుకున్న పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోండి. పోపుని బాగా ఫ్రై అయ్యేలాగా 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ విధంగా పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీస్ చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. దీన్ని మన చారులో యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో వేడివేడిగా ఉలవచారు రెడీ అయింది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఉలవలు మనం రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ ఒక 2-3 టైమ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో హీట్ క్రియేట్ అయ్యి ఫ్యాట్ అనేది బాగా తగ్గుతుంది. తద్వారా వెయిట్ లాస్కి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.